హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సత్యన్ స్టోరీస్. ఈరోజు నేను ఒక అందమైన కథతో మీ ముందుకు వచ్చేసాను. అదే ఒక పాము చీమల కథ. ఒక అందమైన పచ్చని అడవిలో పెద్ద చెట్లు ఆకాశాన్ని తాకేలా పెరిగి నదులు తమ స్వరంతో మధురంగా పారేవి. అక్కడ చాలా జంతువులు సంతోషంగా జీవించేవి. కానీ వాటిలో ఒక పాము మాత్రం చాలా చెడు ప్రవర్తన కలిగి ఉండేది. అది ఎప్పుడూ ఇతర జంతువులకు నష్టం చేస్తూ వాటిని భయపెట్టడం, తినడం ఆనందంగా భావించేది. ఆ పాము ఎప్పుడూ తనకి నచ్చిన ఇతర జంతువులను భయపెట్టి వాటిని వెంటాడుతూ సంతోషపడేది. కుందేళ్ళు, జింకలు మరియు మిగతా చిన్న చిన్న జంతువుల అన్నింటినీ వెంటాడుతూ భయపెట్టేది. పక్షుల గూళ్ళలోని గుడ్లను తినేసేది. జంతువులు అన్నీ పాముని చూసి భయపడేవి. కానీ అదే సమయంలో ఇది ఆగిపోవాలి అంటే ఏదైనా చేయాల్సిందే అని నిర్ణయించుకున్నాయి. ఒకరోజు రాత్రి చంద్రుడు వెలుగుతున్న సమయంలో అడవి జంతువులంతా రహస్యంగా ఒక దట్టమైన చెట్ల మధ్య సమావేశం అయ్యాయి. మొదట ఒక తాబేలు మాట్లాడుతూ, ఈ పాము మన అందరినీ చాలా ఇబ్బంది పెడుతుంది. దీని ఆగడాలు రోజురోజుకి ఎక్కువైపోతున్నాయి. మన అడవిని కాపాడాలంటే ఈ పాముని ఏదో ఒక విధంగా మన అడవి నుండి బయటకు పంపించాలి. కానీ ఎలా అని అడిగింది. ఒక కోతి నవ్వుతూ, నా దగ్గర ఒక మంచి పథకం ఉంది. ఈ పాముకి బుద్ధి చెప్పాలి అంటే అతి చిన్న జీవులైన చీమల రాజ్యానికి పంపించడమే ఉత్తమమని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పాము చీమలని ఏమీ చెయ్యలేదు. కానీ చీమల రాజ్యం కలిస్తే పాముని కుట్టి చంపగలవు అని చెప్తూ మిగతా జంతువుల అభిప్రాయాన్ని అడిగింది. మిగతా జంతువులు అన్నీ కూడా ఇదే సరైన పద్ధతి అని భావించి అలాగే చేద్దాం అని ఒక నిర్ణయానికి వచ్చి చీమలతో ఈ పథకం గురించి చెప్పాయి. మరుసటి రోజు ఉదయం జంతువులన్నీ తమ పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమయ్యాయి. కుందేలు పాముని చూస్తూ పరిగెత్తుకుంటూ, ఓహో, ఈరోజు ఒక పెద్ద విందు చెట్టు తొర్రలో జరగబోతుంది అని అరవసాగింది. వెంటనే ఆహారం అంటే ప్రాణం పెట్టే పాము, పెద్ద విందా, అయితే నేను ఈరోజు ఆహారం కోసం వెతకకుండానే దొరకబోతోంది అనుకొని తడుముకోకుండా వెంటనే దాని వెనకపడి పరిగెడుతోంది. పాము ఆ పెద్ద చెట్టు తొర్ర దగ్గరకు చేరుకొని, నా విందెక్కడా అని అడిగింది. కానీ ఇంతలోనే చాలా ఎర్రచీమలు ఒక్కసారిగా దాని మీదకు ఎక్కిపోయి దాని ఒంటిపై ఎక్కడ పడితే అక్కడ కరుస్తూ గుచ్చుతున్నాయి. పాము బాధతో తల్లడిల్లిపోయింది. తట్టుకోలేక పరుగు తీస్తూ నదిలోకి దూకేసి వెళ్ళిపోయింది. చీమలు విజయంతో తిరిగి తమ గూటికి చేరుకున్నాయి. జంతువులంతా ఉల్లాసంగా హర్షధ్వానాలు చేస్తూ మన అడవి మళ్ళీ సురక్షితం అని ఆనందించాయి. ఆ రోజు నుండి ఆ పాము ఎప్పుడూ ఎవరికీ తలనొప్పిగా మారడానికి ధైర్యం చేయలేదు. అది అడవి నుండి చాలా దూరం వెళ్ళిపోయింది. ఒకరి బలం మాత్రమే కాకుండా ఐకమత్యం కూడా గొప్ప బలం. బలమైనవాడు కాదు, తెలివైనవాడు గెలుస్తాడు అనే నీతి ఈ కథ ద్వారా తెలుసుకుందాం. సో గైస్, ఇది ఈరోజు మన పాము చీమల కథ. మీకు గనక మా కథ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సత్యన్ స్టోరీస్. అండ్ ఆల్సో ప్లీజ్ కమెంట్ us. థ్యాంక్ యూ.